నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లోసమ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ రైస్ అండి, మునగాకు రైసు. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ మధ్యలో డాక్టర్సు అన్ని ఆకుల కన్నా మునగాకు చాలా మంచిది కాబట్టి ఎక్కువగా మునగాకు తినాలని అంటుంటారు. ఫ్రెష్గా చెట్లో నుంచి మా ఫ్రెండు పోసిచ్చారండి, ఇప్పుడే తీసుకొచ్చాను. దీన్ని బాగా ఇలా ఒలిచి వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేసిన తర్వాత రంధ్రాలున్ని పాత్రలోకి వేస్తే వాటర్ అంతా వచ్చేస్తుంది. దీన్ని ఇలా ఆరబెట్టుకోవాలండి. ఒక టవల్లో, కాటన్ క్లాత్లో ఏదైనా కానీ ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా బాగా ఆరాలండి. ఇది అప్పుడే చెడకుండా ఉంటుంది. ఇది కాసేపు ఆరనిద్దాము. ఆ లోపల మనము పోపు పెట్టుకుందాం. ఇలా ఇదంతా చేసి పౌడర్ చేసి పెట్టుకుంటే అసలు 2 months 3 months కూడా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. మన స్కూల్కి వెళ్ళేవాళ్ళు, ఆఫీసులకి బాక్స్కి తీసుకెళ్ళేవాళ్ళు ఇలా పౌడర్ చేసి పెట్టుకోవచ్చు. అన్నీ ఒక్కొక్క స్పూన్ అండి. మినపప్పు, పచ్చనిపప్పు, ధనియాలు, అవి కొద్దిగా వేగిన తర్వాత నువ్వులు, జీలకర్ర, మెంతులు మాత్రము కొద్దిగానండి, 1/2 స్పూన్ కన్నా తక్కువ, ఎందుకంటే అది చేదొస్తుంది కాబట్టి ఎక్కువగా వేయకూడదు. ఎండుమిర్చి 2, కారం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకా 2 ఎండుమిర్చి వేసుకోవచ్చు. ఇదంతా బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ కడిగి ఆరబెట్టుకున్నాం కదా మునగాకు, అది దీనిలో వేసుకుని వేయించుకోవాలి. కొద్దిగానే వేసుకోవాలండి. మునగాకు ఎక్కువ వేసినామంటే కూడా అది ముద్దగా అయిపోతుంది, తడిగా ఉంటుంది. పౌడర్ చేసి పెట్టుకుంటే చాలా రోజులు ఉండదు. అందువల్ల బాగా కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకుంటే పౌడర్ కూడా చాలా ఎక్కువ రోజులు మనము నిల్వ చేసుకోవచ్చండి. స్కూల్కి, ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి సౌకర్యంగా ఉంటుందండి. ఇలా చేసి పెట్టుకుంటే వేడివేడి అన్నంలోకి మనము టైంకి కలుపుకుని తీసుకెళ్ళచ్చు. దాన్ని చల్లారనిద్దాం. ఈ లోపల మనము దీనిలో పోపు పెట్టుకుందామండి. ఆ ప్యాన్లోనే నూనె వేడైన తర్వాత మినపప్పు, పచ్చనిపప్పు వేసుకుని కొద్దిగా వేగాలి. ఇది వేరుశనగ గింజలు, అన్నంలోకి మన వేరుశనగ గింజలు వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్టు. ఆవాలు, జీలకర్ర ఇవన్నీ బాగా వేగాలి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి. క్యాష్యూ కూడా కొద్దిగా వేస్తున్నాను, వద్దంటే మనం స్కిప్ చేయొచ్చు. ఎండుమిర్చి